తీర్పుల్ని తిరగరాసే ఆట. ఆట అనేది పెద్ద పదమే. కానీ రాజకీయం ఇప్పుడు అదే ఆటలాగా మారిపోయింది. ప్రజా తీర్పులను కూడా తిరగరాయగలిగిన శక్తి సామర్థ్యాలు ఇప్పుడు స్ట్రాటజిస్టులుగా చెప్పబడుతున్న వ్యక్తులకు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అనంటే గత 10 సంవత్సరాలు 2014 ఎన్నికల నుంచి ఇప్పుడు 2024 వరకు దేశం జాతీయ స్థాయి ఎన్నికలు, ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, దేశంలో అనేక రాష్ట్ర రాజకీయాలని ఈ స్ట్రాటజిస్టులే శాసిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ గెలుపోటములు కూడా తిరగరాయగలిగే శక్తి ఈ స్ట్రాటజిస్టులకు ఉంది. అదే నయా రాజకీయం. ఈ నయా రాజకీయం గురించి ఈరోజు పోల్ అనాలిసిస్లో ఫైనల్ కంక్లూడ్ అనాలిసిస్ చేయబోతూ ఉన్నాం. ఏంటి స్ట్రాటజిస్టులు ఏం చేస్తారు? ప్రతి పార్టీకి ఒక ఎజెండాను తయారు చేస్తారు. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని తమకు నచ్చిన పద్ధతిలో తీర్పులను మార్చే స్థాయికి ఈ స్ట్రాటజిస్టుల వ్యవహార శైలి కానీ లేకపోతే వ్యూహ రచనలు కానీ ఉన్నాయి అని అనడానికి ఎగ్జాంపుల్స్ కూడా మీకు రాబోయే స్లైడ్లో కూడా చూపిస్తాను. అదే అంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తున్నాను. ఒకప్పుడు పొలిటికల్ పార్టీలు ప్రజల సమస్యల్లో నుంచి ప్రజల ఎజెండాని తీసుకొని రాజకీయ పార్టీలు ఎన్నికలకు వెళ్ళాయి. రాజకీయ నాయకులు కూడా అదే విషయాలు మాట్లాడేవాడు. అదేవిధంగా సమాజంలో ప్రెజర్ గ్రూపులు ఉండేవి. ఇక్కడ గంటా చక్రపాణి ఉన్నారు. గంటా చక్రపాణి లాంటి వాళ్ళు అనేక మంది మేధావులు ప్రెజర్ గ్రూప్స్ కింద ఉండి ప్రభుత్వాల మీద ఒత్తిడి క్రియేట్ చేసి ప్రజల ఎజెండాని తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కమ్యూనిస్టులు సమాజంలో ఉండేవాళ్ళు. కమ్యూనిస్టులు పేద ప్రజల తరపున ఉద్యమాలు చేసి అధికారం పక్కన పెట్టి ఆ కమ్యూనిస్టులు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక రాజకీయ ఎజెండాను తయారు చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి పక్కకు పోయి ఇప్పుడు స్ట్రాటజిస్టులు వస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి, ఏ ఎజెండా ఉండాలి, వాళ్ళు తయారు చేసిందే ప్రజల ఎజెండా, వాళ్ళు తయారు చేసిందే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తుంది. ఎన్నికలకి అదే ప్రధాన కథా వస్తువు అవుతూ ఉంది. అందుకే స్ట్రాటజిస్టులు తలరాతలు రాస్తున్నారు అనే ఇక్కడ పాయింట్ వస్తుంది. అదేవిధంగా జనహితం అనేది నాకు చెప్పినట్లుగా జనహితమా ఇక్కడ అధికారం పరమావధి అన్నప్పుడు కులాల వారీగా చీల్చాలి, మతాల వారీగా చీల్చాలి, వ్యక్తుల వారీగా చీల్చాలి, వ్యక్తిత్వ హననం చేయాలి. అదేవిధంగా ఉన్నది లేనిది బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇదే స్ట్రాటజిస్టుల తంత్రం మంత్రం. ఇదే గెలుపు మంత్రం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన లాంటి స్ట్రాటజీలను ఒకసారి చూద్దాం. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అన్ని పార్టీలు ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది, అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలు అన్నిటికంటే ముందుంటారు కాబట్టి మనోళ్ళు కూడా అదే తరహాలో ఉన్నారు. 2014 చూద్దాం. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజన్న రాజ్యం అని చెప్పి ప్రజల ముందుకు వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి బాబు మోదీ జోడీ అనుభవం, రాష్ట్ర విభజన తర్వాత ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ఆంధ్రప్రదేశ్కి కావాలి అని అంటూ ఆ ఇమేజ్తో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ విజయం సాధించారు 2014లో. తర్వాత 2019కి వచ్చేసరికి ఇది స్ట్రాటజీ మరింత పెరిగిన తర్వాత నవరత్నాలతో, అంటే అంతకుముందు 2014లో రాజన్న రాజ్యం మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఇక క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీతో వచ్చారు. రాజన్న రాజ్యం అంటే నవరత్నాలతో కూడిన రాజన్న రాజ్యం అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి తన స్ట్రాటజీ, అప్పుడున్న ఐపాక్, ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రశాంత్ కిషోర్తో ముందుకొచ్చి నవరత్నాలతో రాజన్న రాజ్యం నినాదంతో వచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. అమరావతి కడతాను, హైదరాబాద్ తరహా అమరావతి నిర్మాణం చేస్తున్నారు. ఆ నిర్మాణం, భవిష్యత్తు, పోలవరం, మీ భవిష్యత్తుకు నాది బాధ్యత అంటూ నినాదం పాజిటివ్ ఓట్ పేరుతో వెళ్ళారు. వర్కౌట్ కాలేదు. జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అయింది. నవరత్నాలు, రాజన్న రాజ్యం, ఒక్క ఛాన్స్, ఇలాంటివన్నీ వర్కౌట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కంప్లీట్లీ స్ట్రాటజిస్టులు తయారు చేసిన ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా వర్కౌట్ అయింది. ఇక లేటెస్ట్గా ఇప్పుడు 2024లో ఎన్నికలు వచ్చినాయి. 24లో జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరంన్నర క్రితం ముందు నుంచి ఒకే నినాదం తీసుకున్నారు. స్ట్రాటజిస్టుల నినాదమే పేదలు పెత్తందారులు, సంక్షేమం నా నినాదం, సంక్షేమ రాజ్యం అన్నారు. పేదలకు న్యాయం చేశాను, నేను మీ ఇంట్లో మంచి జరిగితే నేను మంచి చేశాను అంటే ఓటేయండి అని ఒక పాజిటివ్ ఓటుతో వెళ్ళారు. 2019లో చంద్రబాబు నాయుడు ఎలా అంటే అమరావతి, భవిష్యత్తు, రాష్ట్రము, అభివృద్ధి అనే ఏదైతే పాజిటివ్ ఓటుకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారో అదే పాజిటివ్ ఓటుతో పేదలు పెత్తందారుల పేరుతో జగన్మోహన్ రెడ్డి నినాదాన్ని తీసుకొని ముందుకెళ్లారు. ఇది కూడా ఇందాక చెప్పిన పొలిటికల్ స్ట్రాటజీలో భాగమే. ఇదే పొలిటికల్ స్ట్రాటజీని నేను తక్కువ తినకూడదు, ఎక్కడో వెనకబడిపోతున్నానని చంద్రబాబు నాయుడు తను కూడా రాబిన్ సింగ్ అనే ఒక పొలిటికల్ స్ట్రాటజీని తీసుకొని విధ్వంసం నుంచి పునర్నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి అంటే విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసం, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, అవి లేవు, ఇవి లేవు, బాదుడే అంటూ పునర్నిర్మాణం, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అనే పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి మీద వ్యక్తిత్వ హననంతో పాటు ఆ ముఖ్యమంత్రి ఉంటే మొత్తం రాష్ట్రం అధోగతి అనే ఒక క్యాంపెయిన్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు టీడీపీ
ముందుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు 2014లో జరిగే ఫలితం ఎలా ఉంటుందనేది అందరికీ నరాలు తెగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజిస్టులు గత 3 ఎన్నికల్లో చేసిన పనులు చూసాం. ఇలాంటి స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి 2014-19లో ఎవరు ఫాలో కాల. కేసీఆర్ తెలంగాణలో పెద్ద స్ట్రాటజిస్టు, కాంగ్రెస్కి పెద్ద అక్కడ అవకాశం లేదు. అప్పుడున్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసిపోయింది, అప్పుడు అదే పెద్ద నినాదం అయిపోయింది. కానీ 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 2 పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సేమ్ పొలిటికల్ స్ట్రాటజీని ఫాలో అయింది. సునీల్ కనుగోలును పెట్టారు, సేమ్ పొలిటికల్ స్ట్రాటజీలో పెట్టి అహంకారం పోవాలి, మార్పు రావాలి. ఈ మార్పు రావాలనే నినాదం గ్రామాల్లో బాగా పనిచేసింది. అహంకారం అనే నినాదం పనిచేసింది. ఇది వ్యక్తిత్వ హనన పక్కన పెడితే ఎన్నికల్లో గెలవడానికి స్ట్రాటజిస్టులు తయారు చేసే నినాదాలు, విధానాలు, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏమున్నాయంటే గెలిపే పరమావధి. వ్యక్తిత్వ హననం కావచ్చు, వేరే ఇతరత్ర వాటికి ఏటికి స్పేస్ ఉండే అవకాశం లేదు. దానిలో భాగంగానే సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ చేసింది అహంకారం పోవాలి, మార్పు రావాలనే దాంట్లో సక్సెస్ అయినారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే ప్లాన్ ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 పార్టీల స్ట్రాటజిస్టులు ఐపాక్ స్ట్రాటజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అవుతుందా, రిషిరాజ్ సింగ్ చేసిన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా, లేదంటే రాబిన్ సింగ్ చేసిన తెలుగుదేశం పార్టీకి చేసిన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా చూడాలి. ఇద్దరు 2 పార్టీల స్ట్రాటజిస్టులు ఫాలో అయినాయి. ఆ స్ట్రాటజిస్టుల నినాదం, విధానం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరిది ఫలితం అవుతుంది? ఒకవైనా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారా అంటే రిషిరాజ్ సింగ్ సక్సెస్ అవుతారా, రాబిన్ సింగ్ సక్సెస్ అవుతారా అనేది కూడా స్ట్రాటజిస్టులు అంటే పార్టీల్లో అంతర్గతంగా స్ట్రాటజీలు తయారు చేస్తున్న వాళ్ళలో కూడా సేమ్ కాంపిటీషన్ ఉందంటలో సందేహం లేదు. అందుకే చెప్తున్నాం, తీర్పుల్ని తిరగరాసే ఆట దేశంలో జరుగుతుంది, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో గల్లీకి వెళ్ళిపోయిందని అంటలో సందేహం లేదు.